తాడిదన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలదన్నేవాడు మరొకడు ఉంటారంటారు. వాస్తవంగా విద్యాసంస్థలో డొనేషన్ అనేది ఎందుకు పెడతారు? ఒక విద్యాసంస్థ ముందు పెట్టుకుని విద్యాసేవలు అందిస్తూ అది వైడెన్ చేయాలనుకున్నారు. అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఇంకో బిల్డింగ్ కూడా కట్టాలనుకున్నారు. దానికయ్యా మీరందరూ మీ పిల్లలు మా దగ్గర చదువుతున్నారు కదా, ఆల్రెడీ చదివేశారు కాబట్టి మీ పిల్లలు మెరుగైన జీవితాన్ని మేము ఇచ్చాం కాబట్టి మీకు తోచినంత స్తోమత ఉన్నంత మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా, డొనేట్ చేయండి, దాంతో మేము బిల్డింగ్ కొట్టుకుంటాం అనేది ఒకటి. ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులకి మీ పిల్లలతో పాటు నెక్స్ట్ తరానికి కూడా మేము కొంత ఇంకా చేద్దాం అనుకుంటున్నామమ్మా, ఇదిగో మేము ఓ 10 లక్షలు 25 లక్షలు పెట్టి మేము చేస్తున్నాం, మీరందరూ తలా ఓ 10 రూపాయలు వేస్తే కనుక మేము ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాం. డొనేషన్ అంటే అదే కదా. కానీ డొనేషన్ అనేటువంటిది ఒక హక్కుగా, ప్రజల యొక్క బాధ్యతగా, జీతం ఓ పక్కన ఫీజు రికార్డులో చూపెట్టేది ఫీజు ప్రభుత్వానికి, డొనేషన్ అనేటువంటిది వీళ్ళ దోపిడీ, వితౌట్ ట్యాక్స్ దోపిడీ. ఇది విద్యా సంస్థలు చేస్తున్న డ్రామా. ఇక్కడ ఈ తాడిదన్నేవాడు ఉంటాడు తలదన్నేవాడు అని ఎందుకన్నానంటే, ఇట్లాంటి విద్యా సంస్థలు డొనేషన్ పెడితే ఆ బ్రిలియంట్ సంస్థలోని ₹1.5 కోటి ఎవడో కొట్టుకుపోయాడు. రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పర్టికులర్గా విద్యా సంస్థనే టార్గెట్ చేస్తున్నారు. కరెక్ట్గా మీరు మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ జూలై మధ్యలో నిజంగా ఒక్కసారి సర్ప్రైజ్ రైట్స్ కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తే వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. వేల కోట్లు మిషన్స్ పెట్టి గోతాలు పెట్టుకుని డబ్బులు పట్టుకుపోతారు. గోతాలలో అంత డబ్బులు ఏముంది? ఒక స్టూడెంట్కి మినిమం ₹1,00,000 ఇంటర్మీడియట్, 1,00,000 స్టూడెంట్స్ అంటే 1,00,000 × 1,00,000 ఏంటది? అధికారిక లెక్కల్లో 30,000 చూపెడతారు, మిగతా అవన్నీ నడుస్తాయి. ఇక అందులో మళ్ళీ ఐఐటీలు ఏంటుంటాయి, దాంట్లో 1,50,000 అంటారు, 2 లక్షలు అంటుంటారు. ఇంటర్మీడియట్కే ఇది. ఇక దాని పేరేమంటారు, ఇంజనీరింగ్లు, మెడికల్, కుప్పలు తెప్పలు డబ్బులు చేతులతో లెక్కేసే ఓపికలు లేక మిషన్లు పెట్టి మరీ చేస్తున్నారు. అట్లాగే బీర్వాలు చాలక పెద్ద పెద్ద డేగిసాలు ఎత్తుకొచ్చి కొట్టుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉంటున్నాయి. బట్ మనం నిరంతరం ప్రజలకి ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు వాళ్ళే విద్యా సంస్థలు నడుపుతారు, లేకపోతే విద్యా సంస్థలు రాజకీయాల్లో నడుపుతుంటారు కాబట్టి నడిచిపోతుంటుంది. ఈ దొంగలు వాళ్ళని ఎంచుకున్నారన్నమాట.